ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం రెండు అధ్యాయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఒకటిది సంఖ్యాకాండము 21వ అధ్యాయము, రెండవది వచ్చేసి రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సంఖ్యాకాండం 21 అనగానే మనందరికి చాలా వరకు తెలిసిందే, ఇత్తడి సర్పం. ఇత్తడి సర్పాన్ని నిలబెట్టగానే ఇశ్రాయేల్ ప్రజలందరూ స్వస్థపడతారా తెలుసు కదా. అసలు ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్ అని కానీ చూసుకుంటే మనము, ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే మోషేని బల హింస పెట్టేవాళ్ళు. నీళ్ళ దగ్గర, ఆహారం దగ్గర చాలా హింస పెట్టారు వాళ్ళు. అది చూసి దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళ మీదకి సర్పాలను వదిలేశాడు అనమాట, పాములను వదిలేశాడు. చాలా వరకు అందరు చనిపోయినారు. ఇంకా మోషే చూసి దేవుడిని ప్రార్థిస్తాడు, ఏందయ్యా ఇది అని చెప్పానంటే అప్పుడు చెప్తాడు, మోషే ఇత్తడి సర్పాన్ని ఒకటి తయారు చేయి, దాన్ని నిలబెట్టు, చూసిన వాళ్ళందరూ స్వస్థపడతారని చెప్పని అంటాడు. అలాగే చేస్తాడు మోషే, అందరు స్వస్థపడతారు. ఓకేనా? ఇప్పుడు అసలైన స్టోరీకి వస్తున్నాను నేను. కొంతకాలమైన తరువాత ఆ ఇత్తడి సర్పాన్ని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దానికి నెహుష్టాన్ అని పేరు పెట్టేసి దానికి ధూపం వేసి ఆరాధన చేసేసారనమాట ఇజ్రాయెల్ ప్రజలు. ఎవరు? నెహుష్టాన్, ఏ పీస్ ఆఫ్ బ్రాస్, ఇత్తడిలో ఒక ముక్క లేదా ఒక భాగం అని అయితే మనం చెప్పొచ్చు దాన్ని. వీళ్ళు చూడండి దాన్ని ఎలా చేశారు అంటే, వీళ్ళ మైండ్ సెట్ ఎలా అయిందనంటే, దాన్ని చూసిన తర్వాత మేము బాగుపడిపోయినాం కదా, అంటే ఇంకా దానికి శక్తులు ఉన్నాయి కదా, అదే కదా మా దేవుడు అంటే ఇలా అయిపోయింది అనమాట వీళ్ళ మైండ్ సెట్. ఇప్పుడు మనం రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం 18లోకి వచ్చేసాం. ఇప్పుడు మనము ఆ టైంలో హిజ్కియా రాజు పరిపాలిస్తున్నాడు యూదా దేశాన్ని. అయ్యా, నీ ప్రజలు ఆ ఇత్తడి సర్పానికి నెహుష్టాన్ అని చెప్పి పేరు పెట్టేశారు. ఆ కాలంలో మన నాయకుడైన మోషే చేతుల మీదుగా నిర్మింపబడిన ఆ ఇత్తడి సర్పాన్ని దేవత అనుకుని దాన్ని ఆరాధిస్తున్నారా అని చెప్పి అనేటప్పటికే హిజ్కియా రాజు సైనికులు తీసుకొని పోయి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఇక్కడ అడగగానే అక్కడ పరిస్థితి చూడగానే హిజ్కియా రాజుకి ఏం అర్థం కాల. హిజ్కియా రాజు దేవుని యందు భయభక్తులు గల వ్యక్తి. అసలు ఏం జరుగుతుంది నా ప్రజలారా, మీకేమన్నా అర్థమవుతుందా? ఇది కేవలం ఒక బొమ్మ మాత్రమే, దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఇది మోషే నిర్మించాడు, అంతేగాని ఇందులో ఎలాంటి శక్తులు లేవు అని చెప్పి వాళ్ళని గద్దించి ఆ ఇత్తడి సర్పాన్ని ధ్వంసం చేశాడు హిజ్కియా రాజు. చూశారు కదా, మళ్ళీ చెప్తున్నాను, 10 ఆజ్ఞల్లో మొదటి 2 ఆజ్ఞలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన 2 అధ్యాయాలు మీరు ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది అసలు ఏం జరిగిందని. ఇకపోతే దాని తర్వాత నెక్స్ట్ వీడియో నేను ఏం చేస్తానంటే తోమా గురించి చెప్తానండి, సెయింట్ థామస్. మనం మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుంటాము. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.